అమెరికాలో చదవాలి, అక్కడ స్టడీ చేయాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, జీవితాన్ని మార్చాలి అనేది లక్షలాది భారతీయుల కల. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే విద్యార్థుల సంఖ్య మించిపోయింది. కానీ ఇప్పుడు ఆ కలపై అమెరికా పెద్దగా మెచ్చుకోకపోతున్నట్టు కనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థుల వీసాలపై గట్టిగా వ్యవహరిస్తుంది. F1 వీసా దరఖాస్తులపై భారీగా కత్తెర పడుతుంది. హైదరాబాద్లోని కన్సల్టెన్సీలు చెప్తున్నాయి, వీసా తిరస్కరణలు ఇలా పెద్ద ఎత్తున జరిగింది. గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. అడ్మిషన్ రావడం ఒకవైపు, వీసా రాకపోవడం మరొక వైపు. విద్యార్థుల పరిస్థితి నడమ మధ్యలో ఆగిపోయిన ప్రయాణంలా మారిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అమెరికా మొత్తం 6.79 లక్షల F1 వీసా దరఖాస్తులు స్వీకరించగా దానిలో 2.79 లక్షలు తిరస్కరించబడినట్టు అమెరికా విదేశాంగ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అంటే దాదాపు 41% రిజెక్షన్ రేటు. ఇంతటి పెద్ద సంఖ్యలో వీసాల నిరాకరణ అంటే ప్రతి కుటుంబానికి ఇది ఒక ఎదురు దెబ్బ. పూర్తి స్థాయిలో విద్యను అభ్యసించేందుకు F1 వీసా తీసుకోవాలి. కానీ ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు కూడా పెద్ద కారణాలుగా మారిపోతున్నాయి. పర్సనల్ డీటెయిల్స్, స్టేట్మెంటు, బ్యాంకు డాక్యుమెంట్స్ ఏ ఒక్కటి లోపించినా వీసా చెక్. ఇంతకీ అసలు కారణం ఏంటి? ముఖ్యంగా భారతదేశం నుంచి అనధికారికంగా ఉండిపోవడం, వీసా మిస్యూజ్, విద్య పూర్తయ్యాక అమెరికాలో ఉండిపోవడం, ఇలాంటి అంశాలే ఎక్కువగా చెప్తున్నారు నిపుణులు. ఎన్ని కళలు, ఎన్ని ఖర్చులు, ఎన్ని సర్టిఫికెట్లు, పర్సనల్ ఇంటర్వ్యూలు, రికమెండేషన్ లెటర్సు, అన్నీ కష్టపడిన విద్యార్థులు చివరికి ఒక నో అన్న సమాధానంతో ఇంటికి తిరిగి వస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల దృష్టి మళ్ళుతుంది. యూకే, కెనడా, జర్మనీ లాంటి దేశాల వైపు. అక్కడ చదువుకు విలువ ఉంది, వీసా ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది అంటున్నారు కన్సల్టెన్సీలు. అమెరికా కఠినంగా వ్యవహరిస్తుంది అనేది నిజం. కానీ కళలు ఆగకూడదు. మార్గాలు మూసుకుపోతే కొత్త దారులు తెరవాలి. ప్రపంచం పెద్దది, అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కావలసింది కాస్త ధైర్యం, కాస్త ప్రణాళిక, కాస్త ఓర్పు. మీ అభిప్రాయం ఏంటి? ఈ వీసా తిరస్కరణలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి స్టడీ అబ్రాడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. F1 వీసా గేమ్ మారిపోతుందా, లేదా అప్పుడు కూడా కళలు వెన్నంటే వస్తాయా? వెయిట్ అండ్ సీ.